సూర్య, అది కాదు నాన్న. నర్స్, మీరు వెళ్ళండి. సూర్య, సూర్య, నాన్న, నాతో మాట్లాడరా. సూర్య, నన్ను చూడరా. పిన్ని, విషయం ఇంత ఓపెన్ అయ్యాక అన్నయ్య మాత్రం ఏం మాట్లాడతాడు చెప్పు. ఆవేశంలో నువ్వు చేసిన ఒక పిచ్చి పని వల్ల ఇటు సూర్య జీవితం అటు సాముదన జీవితం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి కదా పిన్ని. ప్రేమికుల్ని, రెండు మనసులను విడదీసి ఏం సాధించావు పిన్ని? ఆ రోజు నువ్వు అలా చేయకపోయి ఉంటే అన్నయ్య ఫ్రెండ్ హ్యాపీగా ఉండేవాళ్ళు కదా పిన్ని. ఈరోజు మన ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు కదా పిన్ని. అన్నయ్యని ఫ్రెండ్ని విడదీయడానికి నీ వంతు పాత్ర నువ్వు పోషించావు పిన్ని. లిల్లీ వంతు పాత్ర లిల్లీ. చంద్ర, ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఏం జరిగింది? ఎవరూ మాట్లాడరేంటి? నేను ఇంట్లోకి వస్తుంటే నర్స్ బయటికి వెళ్తూ కనిపించింది. అసలు నర్స్ ఎందుకు వచ్చింది? ఇంట్లో ఎవరికేమైంది? పద్మక్క, ఏమైందక్క? చంద్రన్నయ్య, బావగారు, ఎవరో ఒకరు చెప్పండి. అన్నయ్య, నువ్వేనా చెప్ప, ఏం జరిగింది? లిల్లీ, కంగారు పడాల్సిందేం లేదు. మరి అందరు ఎందుకలా ఉన్నారు? మీరంతా నా దగ్గర ఏదో దాస్తున్నారు. సాముదిన, నువ్వైనా చెప్పు, అసలేం జరిగింది? మరేం లేదు లిల్లీ, మీ మమ్మీ. అమ్మా, అమ్మా, నీకేమైంది? అమ్మకేం కాలేదుగా? ఏం జరిగిందమ్మా? అమ్మా, కనీసం నువ్వేనా చెప్పమ్మా. చెప్పమ్మా. అమ్మకేం కాలేదు లిల్లీ, నువ్వు లోపలికి వెళ్ళు. లేదన్నయ్య, నేను వెళ్ళను. ఏం జరిగిందో చెప్తే గానీ నేను లోపలికి వెళ్ళను. అమ్మా, చెప్పు. ఏం కాలేదు. ఏం కాలేదని చెప్తున్నాం కదా, జ్వరమే. నువ్వు లోపలికి రా. రా. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.